లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును, దైవ చిత్తానుసారమైన దుఃఖము మారు మనసును కలుగజేస్తుంది అనే మాట మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. సో కాబట్టి దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడతారని ప్రభువైన యేసు అంటున్నాడు. సో కాబట్టి నీ పడక ఎలా ఉండాలి? ఒక నీతిమంతుని యొక్క పడక మీద ఏం జరుగుతూ ఉంది? ఒక పోరాటం జరుగుతూ ఉంది. కన్నీళ్లతో పోరాటం చేస్తూ ఉన్నాడు భక్తుడైన దావీదును మనము చూస్తూ ఉంటున్నాం. కనుక నీ మంచము దేవుణ్ణి వెతికే స్థలములాగా ఉండాలంటున్నాడు. మన మంచం ఎలా ఉండాలట? మన మంచం ఎలా ఉండాలి? ఆ మంచం మీద పడుకొని ఏం ధ్యానం చేయాలి? దేని గురించి ఆలోచన చేయాలి? దేవుణ్ణి వెతికే స్థలములాగా ఒక నీతిమంతుని యొక్క మంచం ఉండాలంటున్నాడు. ఎందుకు అంటే మన ప్రభు అయిన యేసు కూడా ఆయన శరీరధారి అయి ఉన్నటువంటి దినాలలో ఎబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనములో మనం గమనిస్తాము. ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు, శరీరధారిగా ఉన్నప్పుడు, ఆయన నిలిచి ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడు అనే మాట మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ఎబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ అధ్యాయం 7వ వచనం. 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున. సో కాబట్టి శరీరధారి అయి ఉన్న దినాలలో ఆయన కన్నీరు విడిచి మహారోదనతో ఏం చేస్తున్నాడట? ఆయన కన్నీళ్లు విడుస్తున్నాడు అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. సో కాబట్టి మనము కన్నీరు విడిచి ఆత్మ సంబంధమైనటువంటి పోరాటము చేయుట అనేది మనము చూస్తూ ఉంటున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. సో మరొక మాట మనం గమనిస్తాము అదే లేఖన భాగంలో. సో కాబట్టి మన మంచం ఎలా ఉండాలి అంటే, దావీదు యొక్క మంచం ఎలా ఉంది అంట? ఆయన సన్నిధిలో దేవునితో సహవాసం చేస్తూ ఆయన ప్రార్థించే స్థలములాగా ఉంది. ఆయన ఆత్మ సంబంధమైన పోరాటం చేస్తున్నట్టుగా ఉంది. దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖమును సలుపుతున్నట్టుగా ఉంది. కాబట్టి దేవుని సన్నిధిని అనుభవించే స్థలంలాగా మన యొక్క మంచం ఉండాలని ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయం 47వ వచనంలో మనం గమనిస్తే, దావీదు చివరి దినాలలో ఉన్నప్పుడు తన కుమారుడైనటువంటి సొలొమోనును తన దగ్గరికి పిలిచి అతనిని ఆశీర్వదిస్తున్నట్లుగా, అతనికి తన రాజ్యమును అప్పగిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయం 47వ వచనం. అందుకై రాజు సేవకులు మన ఏలినవాడును రాజునకు దావీదునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవచ్చి, నీకు కలిగిన ఖ్యాతి కంటే సొలొమోనునకు ఎక్కువైన ఖ్యాతి కలుగునట్లు, నీ రాజ్యము కంటే అతని రాజ్యము ఘనముగా ఉండునట్లు దేవుడు దయచేయును. 2వ రాజుల గ్రంథం 1వ అధ్యాయం 47వ వచనం. మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయం 32వ వచనం నుంచి చదవండి. 1వ అధ్యాయం 32 నుంచి. అప్పుడు రాజైన దావీదు యాజకుడైన సాదోకును, ప్రవక్త అయిన నాతానును, యెహోయాదా కుమారుడైన బెనాయాను నా యుద్ధకు పిలువమని సెలవీయగా వారు రాజు సన్నిధికి వచ్చిరి. అంతటా రాజు, మీరు మీ ఏలినవాడైన నా సేవకులను పిలుచుకొని పోయి నా కుమారుడైన సొలొమోనును నా కంచరగాడిద మీద ఎక్కించి గిహోనునకు తీసుకుని పోయి యాజకుడైన సాదోకును, ప్రవక్త అయిన నాతానును అక్కడ ఇశ్రాయేలుల మీద రాజుగా అతనికి పట్టాభిషేకం. కాబట్టి దావీదు మరణ పడక మీద ఉన్నప్పుడు, వృద్ధాప్యంలో ఉన్నప్పుడు, చివరి దశలో ఉన్నప్పుడు, మరి అతడు బెడ్ మీద ఉండి తన కుమారుడైన సొలొమోనును ఆశీర్వదిస్తూ ఉన్నాడు. తర్వాత తన బాధ్యతలన్నీ సొలొమోనుకి ఆయన అప్పగిస్తున్నట్లుగా మనము చూస్తాం. అంటే ఇక్కడ మనము దావీదు యొక్క మంచం ఎలా ఉంది,
ఓ నీతిమంతుని మంచం ఎలా ఉండాలి? అది దేవుణ్ణి వెతికే స్థలములాగా ఉండాలి, దేవునికి ప్రార్థించే స్థలములాగా ఉండాలి, దీవించే స్థలములాగా ఉండాలి. అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఏమంటారు, దేవుని మహిమను మనం అక్కడ చూడాలి అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. సో కాబట్టి దావీదు యొక్క మనస్సు నిండా ఏముంది అంట? దేవుని గురించి, దేవుని మందిరాన్ని గురించి, దేవుని మాటను గురించి, దేవుని వాక్యం గురించి ఆయన తన బెడ్ మీద ఉండి ఏం చేస్తున్నాడు అంటే ధ్యానం చేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. సో కాబట్టి ఒక నీతిమంతుని యొక్క బెడ్ ఎలా ఉండాలి? దేవుణ్ణి కలుసుకునే స్థలములాగా ఉండాలి అంట. ఒక భక్తిహీనుని బెడ్ ఎలా ఉంటుంది? 36వ కీర్తనలో మనం చూస్తాం. మొదటి వచనంలో 36వ కీర్తన మొదటి వచనం నుంచి మనం చదివితే, ఒక భక్తిహీనుని యొక్క మంచం ఎలా ఉంటుంది అంటే అదే మంచం మీద పడుకొని పనికి మాలినవన్నీ ఆలోచిస్తూ, ఒక భక్తిహీనుని బెడ్ అపవిత్రమైనదిగా ఉంటుంది అంట. 36వ కీర్తన మొదటి వచనం 5వ వచనం చదువుదాం. ప్రధాన గాయకునికి యెహోవా సేవకుడైన దావీదు కీర్తన. భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది. వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. దోషము బయలుపడి అసహ్యముగా 4వ వచనం. వాడు మంచము మీదనే పాపము యోచనలు యోచించును. వాడు కాని నడతలు నడుచువాడు చెడుతనమును అతనికి అసహ్యము కాదు అంట. సో కాబట్టి ఎలా ఉంటుంది? ఒక భక్తిహీనుడి మంచం ఎలా ఉంది అంట? దాని మీదనే పాప యోచనలు యోచిస్తూ తాను బ్రతుకుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. సో కాబట్టి మన యొక్క పోరాటము ఎక్కడ ఉంటుందంట? మన యొక్క బెడ్ మీద ఉంటుంది. గుడ్ ఇంపల్స్, బ్యాడ్ ఇంపల్స్ అనేటువంటి ఈ రెండిటికి ఎప్పుడు పోరాటం జరుగుతూ ఉంటుంది. సో కనుక మన యుద్ధము దుష్టత్వానికి, మంచితనానికి మధ్యలో జరిగే యుద్ధముగా మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. సో కాబట్టి నీ మంచం ఎలా ఉంది? ఒక భక్తిహీనుని మంచం ఎలా ఉంది అంటే పాప యోచనలు యోచించే ఒక వ్యక్తి యొక్క మంచం ఎలా ఉంటుందో ఆ రీతిగా ఆ భక్తిహీనుని యొక్క మంచం ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఒక నీతిమంతుని మంచం ఎలా ఉండాలి? ఒక నీతిమంతుని యొక్క మంచం ఎలా ఉండాలి అంట? దేవుని సన్నిధిని కలుసుకునే మంచంలాగా ఉండాలి. ఈ హోగు రాజు గురించి మనం చూస్తున్నప్పుడు అతని యొక్క మంచాన్ని మనం చూస్తున్నాం. ఆ మంచము గురించే రాయబడి ఉంది. అతని కిరీటము గురించి రాయబడి లేదు, అతని ఖడ్గము గురించి రాయబడి లేదు, అతని సింహాసనం గురించి రాయబడి లేదు, లేకపోతే అతడు ఈ ప్రాంతం నుంచి ఈ ప్రాంతం వరకు ఏలినాడు అనే సంగతి రాయబడి లేదు, అతని రాజ్యంలో ఉన్నటువంటి గొప్ప విషయాలు ఏవి రాయబడలేదు. కానీ దేని గురించి రాయబడింది? హోగు రాజు యొక్క ఇనుప మంచము గురించి రాయబడి ఉంది. దాని పొడుగెంతో వెడల్పు ఎంతో రాస్తూ ఉంటున్నాడు. దీని ద్వారా మనము నేర్చుకునే విషయం ఏంది అంటే ఆత్మ సంబంధంగా మనం ఎలా ఉన్నాం, మన మంచం ఎలా ఉంది, మనం బెడ్ మీద ఎలా ఉంటున్నాం, లేకపోతే ఒక భక్తిహీనుని వలె ఉంటున్నామా, ఒక నీతిమంతుని వలె ఉంటున్నామా అనేది ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. భక్తుడైన దావీదు యొక్క మంచం ఎలా ఉంది? అతడు కన్నీరు విడిచే స్థలం ఎక్కడ అంటే అతని బెడ్ దగ్గర. అతడు ఆశీర్వదించే స్థలం ఎక్కడ అంటే అతడు బెడ్ మీద ఉండి తన కుమారుణ్ణి ఆశీర్వదిస్తూ ఉంటున్నాడు. అతడు దేవుని గురించి ఆలోచించే స్థలం ఎక్కడ అంటే అతడు బెడ్ మీద పడుకొని తన దేవుణ్ణి వెతుకుతా ఉన్నాడు, లేఖనాలను వెతుకుతా ఉన్నాడు దావీదు. మీరు అదే సొలొమోను యొక్క బెడ్ గురించి చూడండి. పరమగీతాల్లో మరొక చక్కటి మాట మనం చూస్తాం. 3వ అధ్యాయం 7వ వచనం నుండి, ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది, 60 మంది శూరులు పరివారము వారు, ఇశ్రాయేలులలో పరాక్రమశాలులు, వారందరూ ఖడ్గదారులు, యుద్ధవీరులు, రాత్రి భయము చేత వారి ఖడ్గము ధరించి వచ్చుచున్నారు. ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది అని మాట్లాడుతూ ఉంటున్నాడు. 8వ వచనం, రాత్రి భయము చేత వారు ఖడ్గము ధరించి వచ్చుచున్నారు. లెబానోను మ్రానుతో మంచం ఒకటి
సొలొమోను రాజు తనకు చేయించుకొని తయారు చేయించుకొని ఉన్నాడు. ఆ, దాని స్తంభములు దాని స్తంభములు వెండిమయములు, దాని పాదములు పాదములు స్వర్ణమయములు, దాని మెత్తలు ధూమ్రవర్ణములు ఆ, తో చేయబడెను. ఆ, ప్రేమను సూచించు విచిత్రమైన కుట్టు పనితో యెరూషలేము. సో కాబట్టి సొలొమోను యొక్క పల్లకి, సొలొమోను యొక్క మంచము గురించి దేవదరాను మ్రానులతో ఒక మంచము తయారు చేస్తున్నాడట. ఈ దేవదరాను మ్రానులు దేనికి వాడబడినవి బైబిల్లో అని మనం ప్రత్యేకంగా చూస్తే, దేవుని మందిరానికి వాడబడినటువంటి ఏమంటారు దేవదారు మ్రానులు, అంటే దేవుని మందిరానికి అవి వాడబడినాయి. ఆ దేవద్రాను మ్రానుల గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. అంటే ఒక దేవుణ్ణి కలుసుకునేటువంటి స్థలం ఎక్కడ ఉండాలి అంటే నీ మంచం దగ్గర ఉండాలి. నీ మంచం పవిత్రంగా ఉండాలి. అంటే నువ్వు అక్కడ దేవుని గురించి ఆలోచన చేస్తే, అక్కడ దేవునికి ప్రార్థన చేస్తే, అక్కడ దేవుణ్ణి వెతికితే అప్పుడేమవుతుందంట, నీ బెడ్ పవిత్రం అవుతుంది, పవిత్రంగా ఉంటుంది. అందుకనే మనకు హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాము 13వ అధ్యాయం 4వ వచనంలో, వివాహము అన్ని విషయాలలో ఘనమైనది, పాన్పు నిష్కలంకమైనది అంటున్నాడు. సో మన పాన్పు ఎలా ఉండాలి, మన పరుపు ఎలా ఉండాలి, మన బెడ్ ఎలా ఉండాలి, మన పడక ఎలా ఉండాలి, అది నిష్కలంకమైనదిగా ఉండాలి. ఎందుకంటే అసలైన యుద్ధము మనకు ఇక్కడ జరుగుతూ ఉంటుంది. నీ ఆలోచనలకు యుద్ధము జరిగే ప్లేస్ ఎక్కడ అంటే నువ్వు బెడ్ మీద పడుకొని ఉన్నప్పుడు. ఓ భక్తిహీనునికి జరిగే యుద్ధం ఎక్కడ అంటే అతడు ఆలోచించే పాప ఆలోచనలన్నీ చేసే స్థలం ఎక్కడ అంటే అతని యొక్క మంచం మీదనే అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. ఒక నీతిమంతుడు మంచం మీద పడుకొని దేవుని గురించి ఆలోచిస్తూ ఉంటే దేవుని మాట ఒకటి అతనికి దొరికినప్పుడు అది అతనికి క్రొవ్విన మెదడు దొరికినట్లుగా నాకు నీ మాట దొరికిందయ్యా అని చెప్పి దావీదు మరొక దగ్గర మాట్లాడుతూ ఉంటాడు. సో కాబట్టి మన ఏమంటారు పడక పవిత్రమై ఉండాలి. ఒక నీతిమంతుని పడక అది ప్రార్థన చేసే స్థలములాగా ఉండాలి. ఒక నీతిమంతుని యొక్క పడక అతడు అక్కడ దేవుని వెతికే స్థలములాగా ఉండాలి. కానీ ఒక పాపి యొక్క పడక ఎలా ఉంటుందంట, ఎలా ఉంటుంది, పాప యోచనలు యోచిస్తూ కాని నడతల గురించి ఆలోచించే స్థలంలాగా ఉంటుందట ఒక భక్తిహీనుని యొక్క పడక అనే మాట మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. సో కాబట్టి మన యొక్క ఆలోచనలో దుష్టత్వం నిలిచి ఉన్నప్పుడు, పాప యోచనలు నిలిచి ఉన్నప్పుడు దేవుని యొక్క కృపకి మనము ఏమవుతున్నాము అంటే దూరం అవుతా ఉంటున్నాం. అందుకని ఇశ్రాయేలీలు ఈ 136వ కీర్తనలో మనం చూస్తే ఆయన కృప నిరంతరముండును, ఆయన కృప నిరంతరముండును, ఆయన కృప నిరంతరముండునని దేవుని కృపను అనుభవించిన ప్రతి దాని గురించి ఆ కీర్తన భాగములో రాస్తూ ఉంటున్నాడు. దేవుని కృపను మనం ఎప్పుడు అనుభవిస్తాము అంటే దేవుణ్ణి వెతికే స్థలములాగా నీ బెడ్ ఉన్నప్పుడు, దేవుని గురించిన యోచన, ఆయన మంచితనాన్ని గురించిన యోచన నీవు కలిగి ఉన్నప్పుడు నీ పాన్పు పవిత్రంగా ఉంటుంది అనే మాట చూస్తున్నాం. ఒక భక్తిహీనుని వలె పాప యోచనలు యోచిస్తూ నీ టైంని అక్కడ గడుపుతా ఉంటే దేవుని యొక్క కృప నీకు దూరం అవుతూ ఉంటుంది. చదవండి కీర్తనల గ్రంథం 36వ కీర్తన 5వ వచనంలో మనం చూస్తాం, యెహోవా నీ కృప ఆకాశమునంటుచున్నది అనే మాటతో అక్కడ ప్రారంభించబడుతుంది. 36 5వ వచనం, యెహోవా నీ కృప ఆకాశమునంటుచున్నది, నీ కృప ఆకాశమునంటుచున్నది, నీ సత్య సందత్వము అంతరిక్షమునంటుచున్నది, నీ నీతి దేవుని పర్వతములతో సమానము, నీ న్యాయ విధులు. కాబట్టి దేవుని కృప అట ఏమైతుందట, ఆకాశమును అంటుతూ ఉంది. అంటే అది పైకి వెళ్ళిపోతా ఉంది. ఎందుకు వెళ్ళిపోతా ఉంది? నీ పాప యోచనలను బట్టి, నీ కాని నడతలను బట్టి దేవుని కృప ఏమవుతుందంట, వెళ్ళిపోతా ఉంటుంది అట. కానీ దేవుని కృపను నువ్వు కిందికి తీసుకొని రావాలంటే
నీ జీవితంలో సత్యం ఉండాలి. సత్యము భూమిలో నుంచి మలుస్తుంది, కృప ఆకాశం నుంచి వస్తుంది. దేవుని కృప మన మీదికి రావాలంటే ఏం కావాలంట? మన పడక పవిత్రమై ఉండాలి అనే మాట మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 28వ వచనంలో మనం చూస్తాం. ఒక పడక పైన కంట్రోల్గా లేనటువంటి వాడు, ఒక పడక పైన దేవుణ్ణి వెతకలేనటువంటి వాడు లోకములో లోకాన్ని కంట్రోల్ చేయలేడు, లోకములో తన యొక్క ఆలోచనల్ని కంట్రోల్ చేయలేడు అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 28వ వచనం. 25వ అధ్యాయం 28వ వచనం. ప్రాకారము లేక పాడైపోయిన పురము ఎంతో మనస్సును తన మనస్సును అణుచుకొనలేని వాడు అంతే. ఎంత? ప్రాకారము లేని పురం ఎంతో, తన మనస్సును అణుచుకొనలేని వాడు అంతే. అంటే నీ పడక మీద నీవు కంట్రోల్గా లేకపోతే లోకములో ఇక నువ్వు దేనిని కంట్రోల్ నీవు చేయలేవు అనే మాట మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. సో యోగు యొక్క మంచము ఏ మంచం అంటది? ఇనుప మంచము. ఇనుము దేనికి గుర్తు? ఇనుము దేనిని చూపిస్తా ఉంది? ఇనుము శాపానికి గుర్తు, ఇత్తడి శాపానికి గుర్తు. అదే బంగారం అయితే ఆశీర్వాదానికి గుర్తు, వెండి అయితే ఆశీర్వాదానికి గుర్తు. ఏమంటారు? ఇత్తడి, ఇనుము అనేది దేనికి గుర్తు అంటే శాపమునకు గుర్తు అంట. ద్వితీయోపదేశ కాండంలో మరొక లేఖన భాగం చదువుదాం. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 23వ వచనం. ఇనుము దేనిని సూచిస్తా ఉంది? ఆ ఇనుప మంచము దేన్ని చూపిస్తా ఉంది? చూడండి. నీ తలపైన ఆకాశము ఇత్తడి వలె ఉండును. నీ క్రిందనున్న నేల ఇనుము వలె ఉండును. యెహోవా నీ దేశము వర్షమును ధూళిగాను బుగ్గిగాను చేయును. నీవు నశించు వరకు అది ఆకాశము నుండి నీ మీదికి వచ్చును. నీ తలపైన ఆకాశము ఇత్తడి వలె ఉండును, నీ క్రిందనున్న భూమి ఇనుములాగా ఉండును అనే మాట మనం ఇక్కడ చూస్తున్నాం. ఇది దేన్ని చూపిస్తుంది? 28వ అధ్యాయంలో ఉన్నటువంటి శాపాలలో అదొక శాపం అన్నమాట. ఆకాశం ఇత్తడైపోవడం అంటే ఇక వర్షాలు లేకుండా ఉండడం, భూమి ఇనుమైపోవడం అంటే ఇది మొలక లేకుండా ఉండిపోవడం. సో ఇది దేన్ని చూపిస్తుంది అంటే ఇది శాపమును చూపిస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. సో కాబట్టి మనము శాపగ్రస్తమైనటువంటి స్థితిలో మనం ఉండకుండా ఉండాలని, మన మంచం పవిత్రంగా ఉండాలని, మన పాన్పు పవిత్రమై ఉండాలి, నిష్కలంకమైనదిగా ఉండాలని, ఒక దావీదు యొక్క పడకలాగా అది దేవుని సన్నిధిని వెతికేటువంటి స్థలములాగా ఉండాలని, దేవుని సన్నిధిలో కన్నీరు గార్చి ప్రార్థన చేసే స్థలముగా ఉండాలని, దైవ చిత్తానుసారమైన దుఃఖము ఆ స్థలములో మనకు కలిగి ఉండాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. దావీదు దేనికోసం దుఃఖిస్తున్నాడు? దావీదు దేనికోసం కన్నీరు గారుస్తున్నాడు? తన యొక్క బాధల కోసం, శ్రమల కోసం, కష్టాల కోసం కాదు, దేవుని మందిరం కోసం కన్నీరు గారుస్తూ ఉన్నాడు. దేవుని యొక్క రాజ్యము కొరకు ఆయన కన్నీరు గారుస్తూ ఉన్నాడు. దేవుని చిత్తము తన జీవితంలో నెరవేర్చబడాలని ఆయన కన్నీరు గారుస్తూ ఉంటున్నాడు. అందుకని అంటున్నాడు, దైవ చిత్తానుసారమైన దుఃఖము ఏం కలుగజేస్తున్నట? మారు మనస్సును కలుగజేస్తూ ఉంటుంది. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణను కలుగజేస్తూ ఉంటుంది. దైవ చిత్తానుసారమైన దుఃఖము పడిపోయినటువంటి మందిరాలను కట్టుటకు కారణమవుతూ ఉంటుంది. ప్రాకారములు కట్టబడతాయి, కూలిపోయిన ఐక్యతలు మరలా కట్టబడతాయి. ఎప్పుడు అంటే దైవ చిత్తానుసారమైన దుఃఖము అనే మాట మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. సో కాబట్టి ఒక భక్తిహీనుని యొక్క పడక అపవిత్రమైతే, పాప యోచనలు కాని నడతలు నడుస్తూ ఉంటే దేవుని యొక్క కృప ఏమవుతుందంట? ఆకాశమునంతే అంతవరకు దూరం వెళ్ళిపోతా ఉంది. అదే ఒక నీతిమంతుని యొక్క ప్రార్థన,
ఒక నీతిమంతుని యొక్క మంచం మీద ఒక నీతిమంతుడు తన యొక్క వాక్యము గురించి దేవుని గురించి యోచించే యోచనలు బట్టి దేవుని యొక్క ఆకాశము నుంచి క్రిందికి దేవుని యొక్క కృప దిగి వస్తుంది అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. చాలా మంది జీవితాలలో వారి పడకలు అపవిత్రమైపోయిన స్థితిలో ఉన్నవి. అక్కడే పాప యోచనలు యోచిస్తూ దేవుని కృపను దూరం చేసుకుంటున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ఒక రోగి పడక ఎలా ఉంటుంది? ఒక అనారోగ్యంతో పక్షవాతంతో ఉన్నటువంటి ఒక రోగి పడక ఎలా ఉంటుందట? ఆ పడక అతన్ని బంధించి ఉంచుతుందంట. దాని మీద నుంచి లేవలేని స్థితిలో ఒక రోగి ఉండిపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 9వ అధ్యాయం, మత్తయి సువార్త 9వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తాము. అక్కడ పక్షవాతంతో పడి ఉన్నటువంటి ఒక రోగిని యేసు ప్రభువారు బాగు చేసినప్పుడు అతడు తన మంచమును ఎత్తుకొని ఆయన తన ఇంటికి వెళ్ళినట్లుగా మనం చూస్తాము. ఇదిగో జనులు పక్షవాయువుతో మంచం పెట్టి ఉన్న ఒకని ఆయన యుద్ధకు తీసుకొని వచ్చిరి. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి, పక్షవాయువు గల వానితో చెప్పాను. ఇదిగో శాస్త్రులలో కొందరు ఇతడు దేవదూషణ చేయుచున్నాడని తమలో తాము అనుకునగా యేసు వారి తలంపులు గ్రహించి, మీరెందుకు మీ హృదయములలో కాబట్టి యేసు ప్రభువారు ఆ పక్షవాత రోగంతో ఆ బెడ్ మీద పడి ఉన్నటువంటి ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి యేసు ఏమన్నాడట? కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని. మనుష్య కుమారునికి భూమి మీద పాపములు క్షమించే అధికారం ఉంది. ఆ అధికారంతో ఆయన క్షమించినాడు. క్షమించగానే ఏం జరిగిందంట? అతన్ని పట్టుకొని ఉన్నటువంటి పరుపు అతన్ని విడిచిపెట్టింది. అతడు దిగ్గున లేచినాడు. అతడు తన పరుపును ఎత్తుకొని అతడు వెళ్ళిపోయినాడంట. హల్లెలూయా. సో ధనము మనల్ని ఏలుతున్నప్పుడు, రోగము మనల్ని ఏలుతున్నప్పుడు, ధనము మనల్ని ఏలుతున్నప్పుడు, రోగం మనల్ని ఏలుతున్నప్పుడు మనం ఇంకా క్షమించబడలేదని అర్థం. ఎప్పుడైతే అతని పాపములు క్షమించబడ్డాయో ఏమైంది? అతడు వెంటనే తన పరుపునెత్తుకొని వెళ్ళిపోయినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఒక రోగి యొక్క మంచం ఎలా ఉంటుంది అంటే అతన్ని బంధించి ఉంచుతుంది ఆ మంచం అంట. ఓ నీతిమంతుని మంచం ఎలా ఉంటుంది అంటే అది చాలా నిష్కలంకమైనదిగా, పవిత్రమైనదిగా ఉండాలి. ఓ భక్తిహీనుని మంచం ఎలా ఉంటుంది అంటే పాప యోచనలన్నీ అదే మంచం మీద చేస్తూ కాని నడతలు నడవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఒక భక్తిహీనుడు. సో కాబట్టి మన మంచం ఎలా ఉండాలి? మన బెడ్ ఎలా ఉండాలి? మన బెడ్ మీద ఏం ఆలోచించాలి? మన బెడ్ దగ్గర ఏం ప్రార్థన చేయాలి? ఓ నీతిమంతులంగా మన యొక్క బెడ్ ఎలా ఉండాలి? దావీదు యొక్క బెడ్ ఎలా ఉంది? సొలొమోను యొక్క బెడ్ ఎలా ఉంది? మనం చూస్తూ ఉంటున్నాం ఇక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి మన యొక్క బెడ్ ఎలా ఉండాలి? ఒక సోమరి బెడ్ ఎలా ఉంటుంది? సామెతల గ్రంథంలో మనం చూస్తాము 26వ అధ్యాయం 13వ వచనం. సామెతల గ్రంథం 26వ అధ్యాయం 13వ వచనం. సోమరి దారిలో సింహం ఉన్నదని, వీధిలో సింహం ఉన్నదనను, ఉతక మీద తలుపు తిరుగుచున్నట్లుగా తన పడక మీద సోమరి తిరుగును. సోమరి పాత్రలో తన చేయి ముంచును, నోటి యొద్దకు పాత్రలో చేయి ముంచును, దాన్ని నోటి దగ్గరికి తీసుకోవడానికి కష్టమైపోతుందంట. సోమరి పడక ఎలా ఉంటుంది? ఆ పడక మీద ఎలా ఉంటాడు వాడు? భయంతో ఉంటాడు. అరే బయటికి రారా భయ అంటే వీధిలో సింహం ఉంది అంటాడట. అరే డోర్ అన్నది దగ్గర అంటే డోర్ దగ్గర సింహం ఉంది అంటాడట. భయము అనే దాంట్లో ఒక సోమరి బతికేస్తూ ఉంటాడు. గిన్నెలో చేయి ముంచి దాన్ని లేపడానికి చాలా కష్టపడిపోతాడంట. ఒక ఉతక మీద తలుపు ఎట్లా అయితే ఇటు తిరిగి అటు తిరిగి ఎంతసేపు ఆన్నే తిరుగుతూ ఉంటుందో, ఒక సోమరి తన బెడ్ మీద అలాగా ఏం చేస్తాడట? తిరుగుతూ ఉంటాడట.
సో కాబట్టి మన యొక్క బెడ్ ఎలా ఉంది? ఒక సోమరి బెడ్ లాగా ఉందా? ఒక భక్తిహీనుని బెడ్ లాగా ఉందా? భక్తిహీనుని బెడ్ ఎలా ఉంటుంది? పాప యోచనలన్నీ ఆ బెడ్ మీద చేస్తూ కాని నడతలు నడుస్తాడంట. ఎవరు? భక్తిహీనుడు. ఒక సోమరి ఏం చేస్తాడట? ఉతక మీద తలుపు తిరిగినట్లుగా ఇటు తిరిగి అటు తిరిగి ఇటు తిరిగి ఎంతసేపు ఆ బెడ్ మీద ఇటు అటు తిరుగుతూ ఉంటాడు తప్ప దాని మీద నుంచి ఒక సోమరి తిరిగి లేవడంట. హల్లెలూయా. ఒక రోగి బెడ్ ఎలా ఉంటుంది? ఆ రోగి బెడ్ అతన్ని బంధించేస్తుందంట. లేవలేడు, కదలలేడు, అన్ని దాంట్లోనే. ఎప్పుడు లేస్తాడంటే అతడు పశ్చాత్తాపము చెంది మారు మనసు పొంది అతను పాపములు క్షమించే స్థితి తాను అనుభవించినప్పుడు అతడు దిగ్గున లేచి తన పరుపెత్తుకొని వెళ్ళిపోయినాడు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. అయితే ఒక ఆత్మీయుని యొక్క బెడ్ ఎలా ఉంది? ఓ నీతిమంతుని యొక్క బెడ్ ఎలా ఉంది? దావీదు ఏం చేస్తున్నాడు బెడ్ దగ్గర? తన కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తూ ఉంటే తన బెడ్ అంట అందులో ఏం చేస్తుంది? తేలి ఆడుతూ కొట్టుకుపోతుందంట. ఒక నీతిమంతుని యొక్క బెడ్ ఎలా ఉండాలి? అది ప్రార్థనా స్థలములాగా ఉండాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఎక్కువ సమయం బెడ్ మీద గడుపుతాం కాబట్టి. దాదాపు 8 గంటలు జీవితంలో మినిమం 8 గంటలు గడుపుతాం. ఆ 8 గంటల్లో నీవు అక్కడ పడుకున్నప్పుడు నీ ఆలోచనలు దేవుణ్ణి వెతకాలి అంట. అందుకని అంటాడు నీ పాన్పు పవిత్రంగా ఉండాలి అంటున్నాడు, నిష్కలంకమైనదిగా ఉండాలి అంటున్నాడు. ఎంతమంది బెడ్లు ఒక భక్తిహీనుని బెడ్ లాగా ఉన్నాయో, పాప యోచనలు యోచిస్తూ, లేకపోతే ఒక రోగి బెడ్ లాగా అపరాధముల చేత పాపముల చేత సచ్చిన స్థితిలో ఉండి ఒక రోగిని బెడ్ పట్టుకున్నట్లుగా అదే స్థితిలో ఉండిపోతూ ఉంటారు. ఒక సోమరి బెడ్ లాగా ఏం చేస్తున్నారట? ఆ బెడ్ మీద భయాలను తన మనస్సులో పెట్టుకొని ఉతక మీద తలుపు తిరిగినట్లుగా అక్కడ తిరుగుతూ ఉన్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. ఒక సోమరి అట ఆత్మీయమైనటువంటి ఒక గొప్ప సమస్య ఏంటి అంటే మానసిక లేజినెస్. మన మనస్సు ఎలా ఉంటుందట? మానసికంగా సోమరితనాన్ని అనుభవిస్తూ ఉంటుంది అంట. సో మానసిక సోమరితనాన్ని అనుభవించే ఆ స్థితి నుంచి మనము బయటికి రావాలి. మరొక లేఖన భాగం చదవండి. అదే 26వ అధ్యాయం 16వ వచనం, సామెతల గ్రంథం 26వ అధ్యాయం 16వ వచనం. హేతువులు చూపగల ఏడుగురి కంటే సోమరి తన దృష్టికి తానే జ్ఞాని. ఇంకేమనుకుంటాడు ఇతను? కారణాలు ఎన్నో చెప్పే వాళ్ళందరినీ కంటే నేనే చాలా జ్ఞానిని, గొప్పవాణ్ణి అనుకుంటాడంట. 23వ అధ్యాయం 21వ వచనంలో సామెతల గ్రంథంలో తిండిబోతులు, త్రాగుబోతులు, దరిద్రులగుదురు. ఇంకా చదవండి అన్నమాట. ఆ లేఖన భాగం చదవండి. 23, 21. తాగుబోతులను, తిండిబోతులను, దరిద్రులగుదురు, నిద్రమత్తు చింపిరి గుడ్డలు ధరించుటకు కారణమగును. అంటే సోమరితనము ఏం చేస్తుందట? సోమరి ఎందుకు సోమరిగా ఉంటాడు తెలుసా? నిద్ర ఎక్కువ ఉంటుంది. ఈ నిద్ర ఏం చేస్తుంది అంటే నీ చింపిరి గుడ్డలకు అది కారణం అవుతుంది, దరిద్రతకి కారణం అవుతుంది అనే మాట మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. సో కాబట్టి మన బెడ్ ఎలా ఉండాలి అనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దావీదు యొక్క బెడ్ ఎలా ఉందంట? దేవుణ్ణి కలుసుకునే ఒక ప్లేస్ లాగా ఉందంట ఆయనకి. ఆ బెడ్ మీద పడుకొని దేవుని వాక్యం గురించి, మందిరం గురించి, దేవుని గురించి ఆలోచిస్తూ ఆయన నిద్రలోనికి వెళ్తాడు. హల్లెలూయా. అక్కడ చేసే ఆయన కన్నీటి ప్రార్థనలో ఆయన బెడ్ తేలియాడుతూ కొట్టుకుపోతుందంట. ఓ భక్తిహీనుని యొక్క బెడ్ ఎలా ఉంటుంది అంటే పాప యోచనలు యోచిస్తూ
కాని నడతలు నడవడానికి ప్లాన్లు వేస్తూ ఉంటాడట. ఎక్కడ? బెడ్ మీద. సో మన యుద్ధం అంతా ఎక్కడ జరుగుతుంది? ఆత్మీయ యుద్ధం ఎక్కడ జరుగుతుందట? బెడ్ మీదనే. ఓ చెడ్డ స్వభావానికి, ఒక మంచి స్వభావానికి, దుష్టత్వానికి, మంచితనానికి పోరాటం ఎక్కడ? ఒక బెడ్ మీదనే. హల్లెలూయా. ఒక సోమరి దేంతో పోరాటం చేస్తూ ఉంటాడు? తన పడకతోటే పోరాటం చేస్తూ ఉంటాడు. ఒక రోగి దేంతో పోరాటం చేస్తూ ఉంటాడు? తన పడకతోటే పోరాటం చేస్తూ ఉంటాడు. కాబట్టి మన పడక ఎలా ఉంది అనేది ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి మాట. హోగు రానేటువంటి రాజు గురించి మాట్లాడుతూ ఉంటే, హోగు రాజు యొక్క కిరీటం గురించి చెప్పట్లేదు, ఖడ్గం గురించి చెప్పట్లేదు, హోగు రాజు యొక్క సింహాసనం గురించి చెప్పట్లేదు, హోగు రాజు యొక్క రాజ్యం గురించి చెప్పట్లేదు, కానీ హోగు రాజు పడుకునే మంచం గురించి మాట్లాడుతూ ఉన్నారు అక్కడ. అది చాలా ఇనుప మంచము, అది 13.5 ఫీట్లు ఉన్నటువంటి మంచము, 6 ఫీట్ల వెడల్పున్నటువంటి మంచము. ఎందుకు చెప్తున్నాడు ఈ మాట అంటే, ఇంత భారీ కాయం కలిగిన హోగు రాజు లాంటి వాళ్ళే దేవుడు ఆయన చేతిలో వారిని ఓడించి వారిని నాశనం చేశాడు. అలాంటి వారే మట్టి గరిచిపోయారు. అతని యొక్క మంచం అట గుర్తుగా ఉంచారట. దాన్ని ఎందుకు ఉంచారంటే, అంత పెద్ద మనుషులే ఇశ్రాయేలు జనాంగమును ఏం చేయలేకపోయారు, దేవుడు వారిని నాశనం చేశాడు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. సో కాబట్టి ఈ మంచం ద్వారా మనం నేర్చుకునే విషయం ఏంటంటే, ఈరోజు నీ జీవితంలో నీ బెడ్ ఎలా ఉంది అనేది ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. ఓ అపవిత్రమైన బెడ్ లాగా ఉందా? ఓ సోమరి బెడ్ లాగా ఉందా? ఓ రోగి బెడ్ లాగా ఉందా? లేదా ఒక నీతిమంతుని బెడ్ లాగా నీ బెడ్ ఉందా? మనల్ని మనం ఆలోచన చేసుకుందాం, మనల్ని మనం ఒక తీర్మానం చేసుకుందాం. ఒకవేళ అపవిత్రమైన బెడ్ లాగా ఉంటే ఈరోజే ఆ అపవిత్రమైన బెడ్ని పవిత్రమైన బెడ్గా మార్చడానికి ప్రయత్నం చేద్దాం. అక్కడ దేవుని గురించి ఆలోచనలు చేద్దాం, అక్కడ దేవుని సన్నిధిని అనుభవించే ప్రార్థనలు చేద్దాం. మానసిక లేజినెస్ కలిగి ఉన్నటువంటి మన యొక్క మానసిక లేజీ సోమరితనంలోంచి మనం బయటకు వద్దాం. క్షమించబడని అపరాధముల చేత నిండి ఉంటే, పశ్చాత్తాప మారు మనసు పొంది పాప క్షమాపణ పొందితే ఆ రోగగ్రస్తమైన స్థితి నుంచి మనం బయటపడతాము. సో కనుక అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. తలలో ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. దయగలిగిన మా పరమ తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మీ లేఖనం ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. హోగు యొక్క ఇనుప మంచము దేవా, మరి దాని ద్వారా మీరు ఇదిగో ఒక నీతిమంతుని యొక్క బెడ్ ఎలా ఉండాలో, ఓ భక్తిహీనుని బెడ్ ఎలా ఉంటుందో, ఒక సోమరి బెడ్ ఎలా ఉంటుందో, ఒక రోగి బెడ్ ఎలా ఉంటుందో మేము చూస్తూ ఉన్నాం. ప్రభా, ఇదిగో తండ్రి, దావీదు మిమ్మల్ని వెతికే స్థలములాగా ఆయన మొరపెట్టినట్లుగా ఆ యొక్క బెడ్ మీద నుంచి తన కుమారుణ్ణి ఆశీర్వదించినట్లుగా మేము చూస్తూ ఉన్నాం. ఒక నీతిమంతుని బెడ్ లాగా మా బెడ్లు నిష్కల్మషమైనదిగా ఉండడానికి నీ కృప దయచేయండి. ఓ భక్తిహీనుని బెడ్ వలె అపవిత్రమై ఉండకుండా, పాపయోచనలు చేసే స్థలములాగా ఉండకుండా నీ కృప దయచేయండి. ఒక రోగి బెడ్లాగా పాపపు స్థితిలోనే మేము పడి ఉండకుండా క్షమాపణ పొందిన స్థితిని అనుభవించడానికి మా జీవితాలను మార్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఒక సోమరి బెడ్లాగా మా బెడ్లు ఉండకుండా ప్రభా, మేము తెల్లవారక ముందే లేచి రేయి మొదటి జామున మేము మొరపెట్టే వారముగా, కష్టపడే వారముగా ఉండడానికి నీ కృప దయచేయండి. నాయన, నీకు వందనాలు. ఇదిగో నీ కృప నిరంతరం ఉండును అన్న మాటను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం.
నాయన ఇదిగో హోగు యొక్క పడక అది మరణపు పడకలాగా ఉంది. అలాంటి దీర్ఘదేహము కలిగిన వారే నశించిపోయారు అని నీ లేఖనము తెలియజేస్తూ ఉంటుంది. ప్రభా, ఇదిగో నీ కృప మాకు నిరంతరము దయచేయమని ప్రభువైన యేసు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.